మేడం, ఈ పరాభవనామ సంవత్సరంలో మేషరాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? మేషరాశి వాళ్ళకి మిశ్రమ ఫలితాలే మనం మాట్లాడుకోవాలి. కానీ అంతకన్నా ముందు ఎప్పటికైనా సరే అందరూ వెయిట్ చేసేది ఏంటంటే అది అవమానం, రాజపూజ్యం, అవును. మళ్ళా ఏంటి ఆదాయం ఎంత ఇవే చూస్తూ ఉంటారు. సో అవును. వీళ్ళకి ఆదాయం 11, అలాగే ఖర్చు ఏమో 5 అన్నమాట. ఓకే. అలాగే ఏంటంటే రాజపూజ్యం 4, అవమానం 2. ఓకే. సో ఇది జనరల్‌గా ఏంటంటే ఇది ఏ సంవత్సరానికి ఈ రాశి వాళ్ళకి ఇలా ఉంటుందని జనరల్‌గా చెప్తారు. సో ఓకే. మనం ఎప్పటికైనా సరే దీన్ని కంప్లీట్‌గా టోటల్‌గా తీసుకోకూడదు. హ్మ్. అంటే ఏంటి మనకి ఇంతే వస్తుంది అంటే ఇంత మనకి ఆదాయం వస్తుంది, ఇంత ఖర్చు అవుతుంది అనేది కొంతవరకు నిజమవుతుంది. బట్ ఏంటంటే అదే ఇట్ ఈస్ నాట్ ద కంప్లీట్ ట్రూత్ అన్నమాట. సో పర్సనల్‌గా చూసుకోవాలి. అందుకని ఎప్పటికైనా సరే హ్మ్. పర్సనల్ జాతకం అంటే ఓకే. ఎవరి జాతకం వాళ్ళు చూసుకున్నప్పుడు వాళ్ళకి కరెక్ట్‌గా చెప్పడం అనేది జరుగుతుందన్నమాట. హ్మ్. బట్ జనరల్‌గా చూసాము అంటే మనం మేషరాశి వాళ్ళకి ఈ పరాభవ నామ సంవత్సరంలో కొంతవరకు ఆదాయం బావుంది. ఓకే. సో ఎప్పుడు బావుంది అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే జూపిటర్ ఏంటంటే మూవ్ అవుతున్నారు నేను చెప్పాను కదా! ఇప్పటికి మూడో ఇంట్లో మనకి సంచారం జరుగుతోంది. ఆయన నాలుగో ఇంటికెళ్తున్నారు. దాని తర్వాత ఐదో ఇంటికెళ్తున్నారనమాట. సో ఓకే. ఇవేంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ వీళ్ళకి ఏప్రిల్ నుంచి ఆల్మోస్ట్ అక్టోబర్ వరకు చాలా బావుందనే చెప్పాలి. ఓకే. అండ్ ఆల్సో ఏంటంటే ఎప్పటికైనా సరే ఈయన హ్మ్. నైన్త్ లార్డ్ కూడా అయ్యారు. సో వీళ్ళకి హ్మ్. తప్పక ఏంటంటే భాగ్యం అనేది డెవలప్ అయ్యి ఉంది. అంటే ఓకే. ఏంటి ఇన్‌కమ్ అనేది పెరిగే ఛాన్సెస్ చాలా ఎక్కువున్నాయన్నమాట. సో హ్మ్. అలాగే ఖర్చు మనం మాట్లాడుకున్నాం. ఖర్చనేది వీళ్ళకి విపరీతంగా ఉంటుంది. వీళ్ళకి జనరల్‌గా చెప్పాలి అంటే ఖర్చయ్యే ఒక సంవత్సరం కింద మనం చెప్పుకోవాలి. హ్మ్. ఎందుకని ఏలినాడ్స్ అనే ప్రభావం ఉంది. ఓకే. అంటే ఏంటి మనం చూసాము అంటే 11థ్ లార్డ్ ఏమో 12థ్‌లో పడున్నారు. హ్మ్. అలాగే 12థ్ లార్డ్, 9థ్ లార్డ్ ఏమో మనకి సంచారం జరుగుతుంది. అంటే జూపిటర్ సంచారం. సో తప్పక వీళ్ళకి ఏంటంటే 2 మిశ్రమంగానే ఉన్నాయని చెప్పుకోవాలి. ఓకే. కానీ తప్పక వీళ్ళకి ప్రమోషన్ వచ్చే సూచనలు మాత్రం చాలా బావున్నాయి. హ్మ్. అలాగే ఈ రాశిలో ఉన్న వాళ్ళ స్టూడెంట్స్‌కి మాత్రం ఖర్చుతో కూడిన పని అంటే శ్రమతో కూడిన పని, ఓకే. అలాగే ఖర్చుతో కూడిన పని తప్పక ఫారిన్‌లో సెటిల్ అవ్వాలి అనుకున్న వాళ్ళందరికీ చాలా హ్మ్. బావుంటుందని చెప్పాలన్నమాట. అదొకటి కాకుండా మనకి డిసెంబర్‌లో నేను చెప్పినట్టు రాహు మూవ్‌మెంట్ ఉంది. అంటే ఏంటి మనకి మకరానికెళ్తున్నారు. ఓకే. అలాగే కేతు మనం చూసాము అంటే కర్కాటకానికెళ్తున్నారనమాట. హ్మ్. ఆహ్, అండ్ ఆల్సో మనం చూసాము అంటే 10థ్ హౌస్‌కి అయిందనమాట. తప్పక వీళ్ళకి ఫారిన్‌లో సెటిల్ అయిన వాళ్ళకి, ఫారిన్ అన్న దూరపు దేశంలో సెటిల్ అయిన వాళ్ళకి, దూరపు ఓకే. దేశంలో వాళ్ళ లైఫ్ ఎవరైనా అక్కడ ఉండి వాళ్ళ ఉద్యోగం చేసుకున్న వాళ్ళకి తప్పక చాలా బావుంటుంది. హ్మ్. పైకొచ్చే సూచనలు బాగా కనిపిస్తున్నాయన్నమాట. ఇది కూడా మనకేంటంటే ఎప్పటి నుంచి జరుగుతుంది నేను ఇందాక చెప్పినట్టు అక్టోబర్ వరకు చాలా బావుంది. దాని తర్వాత డిసెంబర్ నుంచి కొంత బయట దేశంలో ఉన్న ఇంటి నుంచి అంటే వాళ్ళ పుట్టినింటి నుంచి దూరంగా ఉన్న వాళ్ళకి అప్పుడు చాలా బావుంది అని ఓకే. చెప్పుకోవాలన్నమాట. అండ్ ఆల్సో ఎక్స్‌పెండిచర్ నేను చెప్పినట్టు చాలా చాలా విపరీతమైన ఖర్చు. రెండోదేంటంటే మన అక్టోబర్‌లో అంటే మనకి ఏప్రిల్ నుంచి అక్టోబర్‌లో ఎవరికైనా పిల్లలు కావాలి అనుకున్న వాళ్ళకి ఓకే. తప్పక పిల్లలు పుట్టే సూచనలు, అలాగే హ్మ్. మంచి వార్త వినే సూచనలు మనకి కనిపిస్తున్నాయన్నమాట. ఓకే. అలాగే ఏంటంటే నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశం తప్పక వస్తుంది. అండ్ హ్మ్. ఆల్సో ఈ రాశికి అధిపతి మనకి తెలుసు. ప్రస్తుతం ఏంటంటే కుంభంలో ఉన్నారు. ఆయన హ్మ్. నెక్స్ట్ మంత్ కల్లా మూవ్ అవుతున్నారు మనకి మీనానికి. ఓకే. అండ్ తప్పక ఏంటంటే 12థ్‌లో మూవ్ అయినప్పటికీ కొంత ఖర్చు నేను ఇందాక మాట్లాడుకున్న ఖర్చు ఉంటుంది. అట్ ద హ్మ్. సేమ్ టైమ్ పొజిషన్ లాస్ అనేది కొంచెం ఉంటుందన్నమాట. నోషనల్ లాస్ అని చెప్తూ ఉంటాం అన్నమాట. ఓకే. తప్పక ఇన్వెస్ట్‌మెంట్స్ కూడా చేసే ఒక సంవత్సరం కింద మనం చెప్పుకోవాలి. కానీ వీళ్ళకి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే దే షుడ్ నాట్ ఎక్స్‌పెక్ట్ అంటే రిజల్ట్స్ ఇమ్మీడియేట్‌గా వస్తాయి అని ఎక్స్‌పెక్ట్ చేసుకోకూడదు. అంటే ఓకే. తొందరపాటుగా అంటే ఏంటి నాకు ఇవాళ చేస్తే రేపొచ్చేయాలి అనేది హ్మ్. లేదు. చాలా శ్రమ పడాలి. శ్రమకి తగిన ఫలితం ఉంది గానీ కొంతవరకు లేట్ అయ్యే ఛాన్సెస్ అనేది మనకి కనిపిస్తోందన్నమాట. ఏలినాటి శని ప్రభావం తప్పక ఉంటుంది. సో తప్పక దాంపత్య జీవితంలో మాత్రం అంత అనుకూల పరిస్థితి అంటే ఏంటి నాట్ ఓన్లీ దాంపత్య జీవితం, లవ్ ఓకే. లైఫ్ అండ్ ఆల్సో ఇంటర్‌పర్సనల్ రిలేషన్‌షిప్‌లో తప్పక హ్మ్. ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ మనకి కనిపిస్తున్నాయన్నమాట. ఓకే. అలాగే రాహు మూవ్‌మెంట్ అప్పుడు టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ ఇయర్ మనం చూసాము అంటే నెక్స్ట్ ఇయర్ అనుకుందాము. హ్మ్. మనకేంటంటే ఏప్రిల్ 7థ్ వరకు మనకి ఏంటంటే ఈ సంవత్సరం పరాభవ నామ సంవత్సరమే ఉంది. సో హ్మ్. ఆ టైంకి వీళ్ళకి తప్పక కొంతవరకు అంటే వాళ్ళు చేసే పనిలో
ఎందుకంటే మనం మాట్లాడుకునేది బిజినెస్ పీపుల్, ఇండస్ట్రియలిస్ట్ వీళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళకు కూడా కొంతవరకు లాసెస్ వచ్చే ఛాన్సెస్ అనేవి మనకి కనిపిస్తున్నాయి అన్నమాట. ఎందుకంటే కేతు అనేది కొంతవరకు ఏంటంటే కంఫర్ట్ లెవెల్లో భంగం అనేది, అంటే ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళ హెల్త్ కూడా సెన్సిటివ్ అయ్యే ఛాన్సెస్ మనకి కనిపిస్తోంది. మెడికల్ గా ఖర్చు అయ్యే ఛాన్సెస్ మనకి డిసెంబర్ ఎండ్ నుంచి అంటే నెక్స్ట్ ఇయర్ మనకి ఎక్కువ కనిపిస్తుంది అనమాట. సో ఈ విషయాల్లో కొంచెం జాగ్రత్త వహించాలి. అలాగే ఏంటంటే రాహుకేతు మూమెంట్ ఎప్పటికైనా కొంతవరకు డిఫికల్ట్ అయిన మూమెంట్. సో వాహనం నడిపేప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అనేది వీళ్ళకి ఇచ్చే మన సూచన అనమాట. జూపిటర్ పొజిషన్ మాత్రం చాలా బాగుంది. అండ్ ఆల్సో ఏంటంటే ముందుకి వెనక్కి వెళ్తూ వస్తూ ఉన్నారు కనుక తప్పక ఏంటంటే ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు కొంచెం జాగ్రత్తగా చూసుకోవడం, అలాగే వాళ్ళు చెప్పిన మాట వినడం, అంటే ఏంటి ఎదిరించకుండా, అంటే తొందరపాటు నిర్ణయాలని మనం మంచిగా చెప్తున్నాము, ఎదిరించకుండా కొంచెం ముందుకెళ్ళడం అనేది మంచిదన్నమాట. అలాగే మనం చూసాము అంటే పిల్లలతో కూడా వీళ్ళకి కొంతవరకు ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ ఇయర్ మనకి కనిపిస్తుంది అనమాట. ఓకే. సో మరి వీళ్ళు ఎలాంటి పరిహారాలు చేస్తే మంచిగా ఉండే అవకాశం ఉందంటారు? తప్పక వీళ్ళు ఏంటంటే శివధ్యానం చేయడం కంటిన్యూస్ గా చాలా మంచిది. శివుడికి అలాగే హనుమంతుడికి నిత్యం చేయడం అనేది మంచిదన్నమాట. మనం ఎప్పటికైనా సంవత్సరం మాట్లాడుకుంటాం, నిత్యమే మాట్లాడుకుంటాం. అలాగే శక్తి పూజలు చేస్తాము అంటే కనుక తప్పక చేయండి. అంటే శక్తి పూజలు చేసే వాళ్ళకి దానికి మించింది లేదు. అంటే ఏంటి, ఎప్పుడు ఒకేలా ఉండాలి అనేది ఫస్ట్ ఆ మైండ్ సెట్ అనేది ఉండకూడదు. అంటే ఏంటి, ఏది వచ్చినా మన మంచికి అని మనం ముందుకెళ్ళడం అనేది, మైండ్ సెట్ మార్చుకోవడం అనేది చాలా చాలా మంచిది. ఈ పూజలు కానీ ఇవన్నీ చేసినప్పుడు మైండ్ సెట్ అనేది కొంతవరకు మారుతుంది కనుక తప్పక మీరు చేసే పూజలు కంటిన్యూ చేయండి. కానీ దాంతోపాటు శివధ్యానం అలాగే హనుమంతుడికి ఎస్పెషలీ ఆన్ సాటర్డేస్. సో హనుమంతుడికి గారెల మాల వేయడం కానీ, లేకపోతే సింధూర పూజ చేయడం కానీ, లేకపోతే మీ ఇష్టం ఏం చేయాలి అన్నా కూడా తప్పక కంటిన్యూగా చేయండి. సో అంటే కొంతమంది చెప్తూ ఉంటారు, నాకు అడ్డంగా వచ్చింది ఎలా చేస్తానో అంటూ ఉంటారు. ఏది అయినప్పటికీను, అడ్డంగా వచ్చినప్పటికీను కంటిన్యూ చేయడం అనేది మంచిది. ఎప్పుడైనా సరే మన కింద పడితే మనం లేమము, అలాగే కదా ఇది కూడాను. సో తప్పక చేయండి, చాలా చాలా మంచిది. మన రుద్రాక్ష విషయానికి వస్తే కనుక తప్పక వీళ్ళు చతుర్ముఖి రుద్రాక్ష వేసుకోవడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. దాంతో పాటు ఏంటంటే మార్స్ మూమెంట్ ఉన్నప్పుడు, అంటే ఏంటి ఎవ్రీ మంత్ మూవ్ అవుతూ ఉంటుంది, అంటే 45 డేస్కి 50 డేస్కి మూవ్ అవుతూ ఉంటారు. సో తప్పక ఏంటంటే ఏరీస్కి వచ్చినప్పుడు, అంటే మేషానికి వచ్చినప్పుడు ఆ టైంలో ఏంటంటే వీళ్ళకి పుష్ అనేది వస్తుందన్నమాట. సో తప్పక నవముఖి కూడా వేసుకుంటే ఆ స్ట్రెంగ్త్ అనేది ఉంటుంది కనుక తప్పక వీళ్ళకి ఇంకా బాగుంటుంది. అండ్ ఆల్సో కొత్తగా పెళ్ళి అవ్వాలి అనుకున్న వాళ్ళు, లేకపోతే పెళ్లి కాలేదు లేట్ అవుతుంది అనుకున్న వాళ్ళు కుమారి పూజలు చేయడం మంచిది. లేకపోతే ఇంటికి పిలిచి కుమారుని ఇంటికి పిలిచి వాయనం ఇవ్వడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి పిల్లలు కూడా వెరీ ఇంపార్టెంట్, ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్. సో ఇవన్నీ సర్దుకోవాలి అంటే ఈ పూజల్లో మీకు ఏది సక్రమంగా మీరు చేయగలను అనుకుంటున్నారో తప్పక చేయొచ్చు.